ఆ రోజు తన కాల్ తరువాత నేను నిర్ణయానికి వచ్చాను, తన్ని చంపేయాలని. తన చావు, ఆ తర్వాత జరగబోయే సంఘటనల్ని నేను ముందే నా నోవెల్లో రాసేశాను. ఆ విధంగా నా నోవెల్ క్లైమాక్స్ని నేను పూర్తి చేశాను. ఆ క్లైమాక్స్ని ఆ రోజు రాత్రే పూర్తి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను తనని చంపలేకపోయాను. తన మీద నాకు అసహ్యం వేసింది. తన పక్కనున్న వ్యక్తిని తలుచుకుంటే నాకు ఇంకా బాధ కలిగింది. చాప్టర్ 23. ఈ చాప్టర్తో ఈ నావెల్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మీరు నన్ను జాన్ రయాన్ అని పిలవచ్చు, కానీ నా నిజమైన పేరు ఫ్రెడ్డీ అబ్రహాం. ఇంకెప్పుడు తను చూడాల్సిన అవసరం నాకుండదు, ఎందుకంటే నేను నా ప్రాణాన్ని వదులుకోబోతున్నాను. ఫ్రెడీ, నేనెవరిని చంపలేదు, కాబట్టి నువ్వే చదువుకో. అచ్చం ఈ నోవెల్లో రాసినట్టే అంతా జరిగిందే. ఆ రాత్రి తర్వాత మియాని ఎవరు చూడలేదు. అలాగైతే ఆ ఇంట్లో దొరికిన బాడీ పార్ట్స్ ఎవరివై ఉంటాయి ఫ్రెడ్డీ? అసలు తన మిస్సింగ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది ఎవరు? దీని వెనుక ఎవరుండుంటారు? ఆ అమ్మాయిది హత్యే, కానీ బాడీ ఇంతవరకు దొరకలా. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. మొత్తానికి ఆ కేసులో నేను ఇరుక్కున్నాను. ఇంతవరకు అక్కడికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, వెళ్ళిన వాళ్ళు లేరు. హలో అంకుల్. హలో ఫ్రెడీ. ఫ్రెడీ, ఆర్ యు దేర్? ఎస్ అంకుల్, టెల్ మీ. నువ్వు ఉదయం ఒక ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పావు కదా, ఆ డీటెయిల్స్ దొరికాయి. ఆ ప్రాపర్టీ ఒక లేడీ పేరు మీద ఉంది, కానీ ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది. ఆవిడ చనిపోయి 6 నెలలు అయిందట. ఆవిడకి కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేయడం అతనికి ఇష్టం లేదనుకుంటా. హీఈస్ హ్యాండిక్యాప్డ్. అంకుల్, మీరు నాకు అడ్రస్ చెప్పగలరా? అతను ఇప్పుడు ఉండేది మన జవహర్ నగర్లో అట. హలో.